కొట్టండి అందరూ. ఈరోజు బిస్కెట్లు తీసుకోండి. తలా కేక్ అందరికి రావాలి, అందరు మీదే పంచుకోవాలా. మళ్ళా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఇప్పటికీ బడికి కొనేటువంటి పిల్లలు ఉన్నారు. మరి ఈరోజు బాలల దినోత్సవం ప్రభుత్వం ఎంతో లాంఛనంగా ఎంతో గర్వంగా మేము బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పడం మనం చూస్తున్నాం. మరి నిజమైన బాలల దినోత్సవం అంటే బాలలు ఇంకా మనం ఈరోజు చూస్తున్నాం వీళ్ళు ఇంకా బడికి పోలేనటువంటి పరిస్థితి. వీళ్ళు బడికి ఎందుకు పోవడం లేదు, స్కూళ్ళకి ఎందుకు పోవడం లేదంటే వీళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేదు కాబట్టి వీళ్ళకి బడిపోయేటువంటి స్తోమత లేదు. అంటే కేవలం ఒక ఆధార్ కార్డు ప్రాథమికంగా తీసుకొని మనము ఈరోజు పిల్లల్ని స్కూళ్ళకు పంపించలేని పరిస్థితి ఉంది. ఈ దుస్థితి ఎప్పుడు బయటకు వస్తుందో మరి మనకు చూస్తే గొప్పగా మనం 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా మనం ఇలాంటి పరిస్థితి, ఇంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మరి బాలల దినోత్సవం రోజు ఈరోజు మనకు హరిసింహనాయుడు అన్నగారు మరి నిజమైన బాలల దినోత్సవం అంటే ఇలాంటి వారికి దగ్గరగా వచ్చి వారితో కలపడం అనేది నిజమైన బాలల దినోత్సవాన్ని గుర్తించి ఈరోజు మరి హరిసింహనాయుడు అన్న గారు మన దగ్గరకు వచ్చారు. వాళ్ళతో కలుద్దాం. నమస్తే అన్న గారు, చెప్పండి. ఈరోజు బాలల దినోత్సవం జరుపుకున్నారు, మరి మీ యొక్క అభిప్రాయం? ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా అత్యంత నిరుపేదలు నివసించే ఈ ప్రదేశానికి మనం వచ్చినాము. ముఖ్యంగా కార్పొరేట్ హై స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూల్స్లలో ఎంతో ఘనంగా బాలల దినోత్సవం పేరు మీద ఎన్నో నృత్యాలు, ఎన్నో ఫ్యాషన్ పెరేడ్లు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ ఈ పిల్లల దీనమైన పరిస్థితులలో మనం వీటికి వచ్చి కేక్ కట్ చేపించి పిల్లలకు బిస్కెట్లు, స్వీట్స్ పంచడం జరిగింది. ముఖ్యంగా ఈ పిల్లలు స్కూల్కి పోయే పరిస్థితులు లేవు. ఎందుకంటే వీళ్ళకి చాలా మందికి ఆధార్ కార్డులు లేని పరిస్థితి ఉంది. వీళ్ళ కుటుంబ పెద్దలంతా సంచార జీవనం సాగిస్తుంటారు కాబట్టి వీళ్ళు ఆధార్ కార్డులు మిస్ అయినారు తీసేటప్పుడు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు స్పందించి వీళ్ళ దగ్గరికే వచ్చి ఎవరెవరికి ఆధార్ కార్డులు లేదో వాళ్ళందరికీ తీయడం అనేది చాలా ఉత్తమము. రెండోది, ఈ పిల్లలకు కార్పొరేట్ స్కూల్స్ నడుపుతున్న పెద్దలు కానీ, గ్రామంలో చదువుకుంటున్న మంచి చదువులు ఉన్న విద్యావంతులు కానీ ఇక్కడికే వచ్చి వీళ్ళకు ఒక చిన్న స్కూల్ మాదిరి ఏర్పాటు చేసి వీళ్ళకు విద్యను అందించే విధానంలోన ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే మిత్రులారా, వీళ్ళు చదువుకోకపోతే రేపొద్దున భిక్షగాళ్ళగానైనా మారుతారు, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కన్నా మారుతారు. కాబట్టి వీళ్ళ మీద ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు కొంత ఇస్తే లేనివాడు అనేది లేకుండా పోతాడు. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలా, దయాగుణం, దానగుణం అలవర్చుకోండి. ఇటువంటి వాళ్ళ కోసం ఎంతో కొంత స్పందించి మీరు ప్రయత్నం చేస్తే వీళ్ళ జీవితాలు బాగుంటాయి. లేకపోతే కన్నా వీళ్ళు చూడండి, గుడారాల్లో రోజు పాములతో, తేళ్లతో ఈ చిన్నపిల్లలు సావాసం చేస్తున్నారు. చలికాలం వస్తుంది, దుప్పట్లు, ఇటువంటి పాత దుస్తులు అన్నీ పంచే విధానంలోనే మీరు అందరూ కూడా యువతరం ముందుకు రావాలని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. చాచా నెహ్రూకు, చాచా నెహ్రూకు.